సమ్మర్ వచ్చేస్తే చాలండి అందరూ పచ్చళ్ళు, వడియాల మీద పడిపోతుంటారు. ముందుగా మనం చేసేది పండుమిర్చి పచ్చడి అండి. పచ్చళ్ళలో ముందుగా మనం పట్టుకునేది. ఈరోజైతే ఇంటి ముందుకైతే పండుమిర్చి వచ్చేసింది. మా పిన్ని అయితే పండుమిర్చి తీసుకుందాం అమ్మ అంటే సరేనని తీసుకుంది. 3 కిలోల పండుమిర్చి అయితే తీసుకుంది. పండుమిర్చి పచ్చడి అనేది టేస్ట్ ఒకటే కాదండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు పచ్చం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ పచ్చడి అయితే ఎవరైనా తినొచ్చండి. అంత పచ్చంగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఆయిల్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి ఉట్టి ఉప్పు పులుపులోనే ఊరి ఉంటుంది కాబట్టి ఆ పచ్చి తొక్క వేసుకొనైనా తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను తాలింపు పెట్టిన దానికన్నా కూడా పచ్చి తొక్క వేసుకొని తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను కానీ మా వారు కానీ. మా తాతయ్యకి అయితే కంపల్సరీ తాలింపు వేసి అయితే ఉండాలి. మా పిన్ని తొక్కుతూ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నాను. ఎక్కువే అవసరం లేదండి. కేజీకి పావు కిలో చింతపండు, పావు కిలో ఉప్పు అండి. ఏదైనా సరే అలాగే వేసుకోవాలి. కాయలు కొంచెం నీరు మీద ఉండటం వల్ల మేమైతే కొలత కొంచెం తగ్గించి తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా అయితే దంచి కచ్చాపచ్చిగా దంచి అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నామండి. ఇది మూడో రోజు మళ్ళీ తిరగ తొక్కాలి కాబట్టి ఎక్కువగా అయితే తొక్కలేదు. కచ్చాపచ్చిగానే దంచుకున్నాము. మూడో రోజు అయితే చక్కగా ఊరి మంచిగా ఉంది. చింతపండు అంతా నానింది. మళ్ళీ దాన్ని తీసుకొని మంచిగా అయితే తొక్కున్నాము. 2 సార్లు అయితే కచ్చాపచ్చిగా దంచి మూడోసారి ఆవాలు, మెంతులు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మా అమ్మ వాళ్ళు గుంటూరు సైడ్ అయితే మామిడి అల్లము, నువ్వుల నూనె కూడా ఆమదం అండి, ఆమదం పోస్తారు. మామిడి అల్లం అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆమదం పోయటం వల్ల పచ్చడి ఒక సంవత్సరం ఉన్నా సరే కలర్ మారుకోకుండా ఉంటుందని అయితే వేస్తారు. ఇటు సైడ్ అయితే వేయరండి. మా సైడ్ అయితే అప్పుడప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకుంటారు.